BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నేను కానీ మా అశోక్ గౌడ్ సోదరుడు కానీ బక్క నరసింహులు గారు కానీ తెలుగుదేశం వ్యక్తులు. తెలుగుదేశం పార్టీతో ప్రయోజనాలు పొందాం, తెలుగుదేశం పార్టీకి కష్టపడ్డాం. ఆ తర్వాత ఫ్రూట్స్ని కూడా కొంత ఎంజాయ్ చేసిన వాళ్ళం. కానీ పార్టీతో సంబంధం లేకుండా పార్టీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటం కోసం దాంతోపాటుగా ఒక అన్యాయం, అరాచకమైన నిరంకుశ నియంతృత్వ పాలన జరుగుతూ ఉంటే దాన్ని తుదుముట్టించడంలో చంద్రబాబు నాయుడు గారికి చేయూతనివ్వడం కోసం అమరావతి ఫైల్స్ అని అనేక షార్ట్ స్టోరీస్ని, అనేక సాంగ్స్ని కూడా విడుదల చేసి ఈ మహాయజ్ఞంలో ఒక తన వంతు పాత్ర నిర్వహించినటువంటి సోదరుడు కంఠంనేని రవి గారికి, అలాగే తన విశ్లేషణలతో ఎప్పటికప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా మాలాగా కొంతైనా పార్టీలో మేము అనుభవించిన వాళ్ళం, కానీ పార్టీ పరంగా లేకుండా కూడా ఎంతవరకైనా కూడా బాబు గారు వెన్నంటి ఉండి ప్రజల్ని చైతన్యం చేయాలనుకున్నటువంటి అడుసుమల్లి శ్రీనివాసరావు గారికి, మన రాజేష్ గారికి, ఇక వేదిక మీ నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎల్లడలా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి మా సోదరుడు అశోక్ గౌడ్ గారికి, వేదికను అలంకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కృతులు. నిన్న కృష్ణమూర్తి గారు ఈరోజు ఈ సమావేశం ఉందని పిలిచినప్పుడు నేను చాలా జ్వరంలో ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయా. సార్ ఎవరు చేస్తున్నారంటే ప్రొఫెషనల్ వింగ్ అన్నారు. నిజంగా ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉందంటే పార్టీ ప్రమేయాలు లేకుండా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండి చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి కావాలి, ఆయన ముఖ్యమంత్రిగానే అయితేనే ఐటీకి మహద్దశ వస్తుందని చెప్పి ఆయన ద్వారా లాభపడ్డటువంటి అనేక మంది వ్యక్తులు అందరూ కూడా వారంతా ఆలోచించుకొని విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి 6 నెలలు 8 నెలల పాటు ఉండి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా జన్మభూమి పిలుస్తుంది అని మన గ్రామాలకు వెళ్ళి తెలంగాణ తెలుగుదేశానికి కట్టుబడి ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతం, మన భాష, అక్కడ మన పూర్వీకులు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే తాటి సోదరులు తమ్ముళ్ళంతా కూడా అరాచకాలకు బలైపోతూ ఉంటే టైటిల్ డీడ్ అందకుండా తమ భూముల్ని పోగొట్టుకుంటూ ఉంటే బయటకు వచ్చి స్వేచ్ఛగా గొంతును అందించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే మీ వెనక మేమున్నాం, కలిసి బతికాం, కలిసి ఉన్నాం, మీతో పాటు కల్లో గంజో తాగాం, మూలాలు మాకున్నాయని చెప్పి ముందుకు వెళ్ళి మన సోదరులంతా కూడా ప్రగతి నగర్ నుంచి, మియాపూర్ నుంచి, కుకటపల్లి నుంచి, నలుమూల ప్రాంతాల నుంచి కూడా తరతమ భేదం లేకుండా 2 నెలల పాటు 60 లక్షల మంది పైగా అక్కడ ఓటు హక్కుని ఉంచి వారంతా కూడా ఈ రోజున తెలుగుదేశానికి బావుట ఎగరవేసి మన చంద్రబాబు నాయుడు గారిని 4వసారిగా ముఖ్యమంత్రిగా ఏదైతే వాగ్దానాన్ని, ఏదైతే శపథాన్ని ఆయన చేశారో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతానన్న శపథాన్ని మనం అంతా కూడా నెరవేర్చడంలో కీలక పాత్ర వహించిన నా సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కృతులు. నేను ఇంతకుముందు అనారోగ్యంతో ఉన్నానందువల్ల ఒక 2 మాటల్లోనే నా ఉపన్యాసాన్ని ముగిస్తా. ఈ రోజున తెలంగాణ మనది, తెలంగాణలో మనం పెరుగుతున్నాం, ఈ నీరు తాగుతున్నాం, ఈ గాలి పీలుస్తూ ఉన్నాం, తెలంగాణకి కర్మభూమిగా ఎంచుకున్నాం, ఈ తెలంగాణకు అంతా కూడా రుణపడి ఉన్నాం. ఇక్కడ ఉన్న 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే, తెలుగు ప్రజలు సోదరీమణులే. తెలుగు భాష ప్రపంచ భాషల్లో కన్నా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా మాధుర్యం ఉన్నటువంటి భాష. మన పక్క సోదరుడికి అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడున్న మనకు అన్నం తినబుద్ధి కాల, మనకి నిద్ర పట్టలేదు, మనంతా కూడా ముందుకు వచ్చాం. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ సీట్లు గెలవడానికి కూడా మనం దోహదకారిగా మారాం. మన సేవలను కూడా ఎవరు మర్చిపోలేనటువంటి సేవలు. ఇక ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాల్లో నిజంగా ప్రజాస్వామ్యం చిగురించింది. ఈరోజు ఏ అన్యాయాలైతే జరిగినాయో, ఏ అకృత్యాలైతే జరిగినాయో, ఏ స్వేచ్ఛనైతే పోగొట్టుకున్నామో, ఏ సమరోత్సాహంతో మనం ముందుకు వెళ్ళి తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని మన నందమూరి తారక రాముడు ఇచ్చినటువంటి పిలుపుతో ప్రభావితమైన మనం ఆత్మగౌరవ సిద్ధాంతంతో, ఆత్మాభిమాన సిద్ధాంతంతో ముందుకు వచ్చి మనం ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్న మనం మన ఆత్మగౌరవం జగన్ కాళ్ళ ముందు తాకట్టు పడుతూ ఉంటే, సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్ళ ముందు పడి ఉంటే ఆత్మాభిమానంతో ముందుకు వచ్చాం. ప్రపంచానికి కనిపించగలిగేటువంటి ఒక విజయాన్ని అందించగలిగాం.
ఆ విజయానికి విజయోత్సవ సభను మీరు చేస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళం పాలు పంచుకోవాలి. ఇంతటితో మన బాధ్యత తీరలేదు. ఈ రోజున ఒక సుసంపన్నమైన, ఒక సురక్షితమైన ప్రజావాణిని వినిపించగలిగినటువంటి పరిపాలన అందించడంగా చంద్రబాబు గారు ఎప్పుడు ఉంటారు. తెలంగాణలో తెలుగుదేశం బావుటాన్ని ఎగరవేద్దాం. తెలంగాణలో తెలుగుదేశం జెండాని రెపరెపలాడిద్దాం. ఐక్యతతో, సమైక్యతతో మనమంతా కలిసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం, జై తెలంగాణ.